మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సాకేత్ గారు. నమస్తే అండి. సో, ఇప్పటి వరకు ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఒక మంచి హై సాలరీతో రావడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, దాంతో పాటు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఒక స్టూడెంట్‌కి కావాల్సింది రెజ్యూమ్. ఇవి 2 అబ్సల్యూట్‌లీ. చాలా ఇంపార్టెంట్. అవును. అంటే ఒక స్టూడెంట్ క్రాక్ చేయాలి అంటే ఇంటర్వ్యూకి పరంగా కావచ్చు, లేదంటే రెజ్యూమ్ పరంగా కావచ్చు, కోడ్ జ్ఞాన్ ఫ్యాకల్టీ నుంచి కావచ్చు, ఇన్‌స్టిట్యూషన్ నుంచి కావచ్చు, ఏ రకంగా వాళ్ళని ఒక మంచి గైడెన్స్ అయితే అందించడం జరుగుతుందంటారు? నైస్ క్వెషన్ అండి యాక్చువల్‌గా. ఎందుకంటే చాలామంది పిల్లలు మల్టిపుల్ జాబ్స్‌కి అప్లై చేస్తారు. అది కాలేజ్‌లో అయినా బయటకొచ్చినాకైనా. హ్మ్. అప్లై చేస్తారు. కానీ రెస్పాన్స్ రాదు. అవును. అంటే అక్కడేంటి కాంపిటీషన్ ఎక్కువుంది. హ్మ్. కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు బెటర్‌గా యూనిక్‌గా ఉండాలి. హ్మ్. ఏం చేయగలుగుతాడు ఒక ఫ్రెషర్? హ్మ్. రెజ్యూమే. రెజ్యూమ్. ఆ రెజ్యూమేలో కొన్ని సార్లు రెజ్యూమ్ అవును. తోటే మనం సెలెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అబ్సల్యూట్‌లీ ఉంటాయి. ఫస్ట్ స్క్రీనింగ్ ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంటి అంటే ఏటీఎస్ టూల్స్ వాడతాయి. అంటే అడ్వాన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అని. ముందేంటి మనకి మాన్యుయల్‌గా ఒక హెచ్ఆర్, టెక్నికల్ హెచ్ఆర్ రెజ్యూమ్స్ చూసుకొని ఫిల్టర్ చేసి ప్రాజెక్ట్స్ ఉన్నాయా పర్సెంటేజ్. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏఐ వచ్చింది కదా! టూల్స్ యూజ్ చేస్తున్నాయి. అందుకే మనం ఏం చేస్తామంటే ఇనిషియల్‌గా ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు వాడి కమ్యూనికేషన్ క్లాసెస్ మ్యాండేటరీ చేస్తాం ఫస్ట్ నుంచే. ఆ కమ్యూనికేషన్ క్లాసెస్‌లో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? నువ్వు ఫ్రెషర్‌వి కాబట్టి అకాడమిక్ నాలెడ్జ్ ఏముంది? ఏం ప్రాజెక్ట్స్ చేశావు? అకాడమిక్ ప్రాజెక్ట్ చేశావా లేదా? హ్మ్. అకాడమిక్ ప్రాజెక్ట్ అందరూ ఓన్‌గా చేయరు కదా! అందుకే మనం కోర్స్‌లో ఎంబెడ్ చేసిన ప్రాజెక్ట్స్‌ని రెజ్యూమేలో మనం పెట్టిపిస్తాం. హ్మ్. ఎందుకంటే వాడు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేలా ట్రైన్ చేస్తాం మనం. అలానే మనం ఏం చేస్తాము, ఆ రెజ్యూమే ఏటీఎస్ స్టాండర్డ్స్ మీట్ అవుతుందా లేదా? అది సాఫ్ట్ స్కిల్స్ క్లాస్‌లో అండ్ ఈవెన్ ఎవ్రీ వీక్ మనం మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. మన ప్లాట్‌ఫార్మ్ ఏం చేస్తదంటే స్టూడెంట్ రెజ్యూమే అప్‌లోడ్ చేసినప్పుడు వాడికి రెజ్యూమే స్కోర్ ఇస్తుంది. వాడి రెజ్యూమే వీక్‌గా ఉందా? స్ట్రాంగ్‌గా ఉందా? కాంపిటెంట్‌గా ఉందా? అంటే అప్పుడు మెంటర్ చూసినప్పుడు టెక్నికల్ మెంటర్ అయినా, ప్రాక్టీస్ సెషన్‌లో ఉండే సపోర్ట్ టీమ్ అయినా గూడా, వాడు మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాడి రెజ్యూమేలో ఉన్న మిస్టేక్స్‌ని వాడికి కవర్ అయ్యేలా చేస్తాం మనం. నువ్విక్కడ మిస్టేక్ చేశావు. నీ ఫ్రెండ్‌ది నీది కాపీ చేసుకున్నావు. చాలామంది పిల్లలు అదే చేస్తారు. హ్మ్. అలా కాపీ చేస్తే డిఫరెన్స్ ఏముంటది? హ్మ్. నీకు వాడికి డిఫరెన్స్ ఉంది గదా! హ్మ్. నీకో స్కిల్ సెట్ ఉంటది. వాడికో స్కిల్ సెట్ ఉంటది. ఆ డిఫరెన్స్‌ని అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ రెజ్యూమే మనం ప్రిపేర్ చేపిస్తాం. ఆ ఓకే. 2 మంత్స్‌లో రిగరస్ ట్రైనింగ్ దాని మీదనే జరుగుతది. రెజ్యూమే, కరెక్షన్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాప్టిట్యూడ్. ఇది కరెక్ట్‌గా ఉందనుకోండి, వాడు రెజ్యూమే అప్లై చేసినప్పుడు ఆబ్వియస్‌గా ఫిల్టరింగ్‌లో ముందు వాడికన్నా వీడికి ఛాన్స్ ఉంటది. హ్మ్. వాడు చేసే సర్టిఫికేషన్స్ అయినా, ప్రాజెక్ట్స్ అయినా. ఆ పరంగా మనకు ట్రైనింగ్ జరుగుతది. ప్రతి మెంటర్ టెక్నికల్ వాళ్ళైనా, కమ్యూనికేషన్ వాళ్ళైనా గూడా ప్రాజెక్ట్స్ చేపించినప్పుడు అవి ఇంక్లూడ్ అయ్యేలా క్లాసెస్‌లో మ్యాండేటరీగా చెప్తారు. స్టూడెంట్ ఫాలో అవుతాడు. ఫాలో అవ్వని వాడికి మళ్ళీ ఫాలో అప్ చేపిస్తాం. వాడికి జాబ్ కావాలంటే ఫాలో అవుతాడు. అక్కడ రకరకాల రౌండ్స్ అయితే జరుగుతూ అవును. ఉంటుంది. సో, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, అవును. జామ్ కావచ్చు. వీటన్నిటికి స్టూడెంట్‌ని ఎలా మీరు అంటే ట్రైనింగ్ అనేది ఉంటుందండి? ఎందుకంటే ఈ పాయింట్‌లో ప్రతి కంపెనీకి ఇనిషియల్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటది. హ్మ్. ఆన్‌లైన్ జరుగుతది. మాక్సిమం మనకొచ్చే అన్ని కంపెనీస్. కొన్ని స్క్రీనింగ్ కాల్ జరుగుతాయి. ఫోన్‌లో గానీ, మీట్ గానీ, టీమ్స్ మీట్ కానీ. అందుకే మనం ఏం చేస్తున్నాము, స్టూడెంట్ జాయిన్ అయ్యాక 1 ½ అవర్ కోడింగ్ క్లాస్. కోడింగ్‌తో పాటు 1 ½ అవర్ యాప్టిట్యూడ్, 1 ½ అవర్ కమ్యూనికేషన్ క్లాస్. ఇక్కడ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది కదా! అసలు పిల్లాడికి ఏం నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడ నేర్చుకుంటాడు. కొంతమంది టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉండి, లాజికల్‌గా వీక్ ఉంటారు. అది యాప్టిట్యూడ్‌లో స్ట్రాంగ్ అవుతాడు కదా! అందుకే ఫస్ట్ 2 మంత్స్ దీని మీదనే ట్రైనింగ్ జరుగుతది. ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథ్స్, లాజిక్ భయముంటది. కానీ యాప్టిట్యూడ్ నువ్వు క్లియర్ చేస్తేనే కదా సెకండ్ రౌండ్‌కెళ్ళేది. అందుకే ఇంటర్వ్యూ ప్యాటర్న్ తగ్గట్టే మన కోర్స్ ముందుకెళ్తది. టెక్నికల్‌గా చెప్పడమే కాదు, ఇలా మాక్ ఇంటర్వ్యూస్. అందుకే వాడికి ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూ జరుగుతది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చామంటే లాస్ట్ మంత్ నుంచి ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటదింక. హ్మ్. డైలీ ఎగ్జామ్ స్టూడెంట్‌కి. వాడు రూమ్‌కెళ్ళిపోతాడు, లేదా ఈవినింగ్ ఇంటికెళ్ళిపోతాడు. హ్మ్. ఈవినింగ్ 8:00 ఎగ్జామ్ ఉంటది అంటే ప్లాట్‌ఫామ్‌లో. డైలీ మనం ప్రిపేర్ అయిందా అండి? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఆ రోజు వాడు ఏం కాన్సెప్ట్స్ నేర్చుకున్నాడు, యాప్టిట్యూడ్‌లో ఏం నేర్చుకున్నాడు, ఎంసీక్యూస్, కోడింగ్ క్వెషన్స్. హ్మ్. అంటే నువ్వు డైలీ ఎగ్జామ్ రాస్తావు. 6 డేస్, 6 ఎగ్జామ్స్, 1 మాక్ ఇంటర్వ్యూ. హ్మ్. అంటే ఒక మంత్‌లో 24 ఎగ్జామ్స్ రాస్తాడు, 4 ఇంటర్వ్యూస్ తీసుకుంటాడు. ఇంత స్ట్రాంగ్‌గా ప్రిపరేషన్ ఉంటది కాబట్టి, వాడి మిస్టేక్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ మిస్ అవుతున్నాడు, ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు, ఆ రిపోర్ట్ వాడికి తెలుస్తది. బ్యాచ్‌లో మెంటర్‌కి అర్థమవుతది. ఇంకా స్పెషల్ కేరింగ్ ఉంటదనమాట. అండ్
చాలామంది స్టూడెంట్స్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యే ప్రాసెస్‌లో అవును. అంటే వాళ్ళేమి ఇస్తున్నారు అని చూస్తూ ఉంటారు. ఆ కరిక్యులమ్ ఫాలో అవుతున్నారా లేదా అని కూడా చూస్తూ ఉంటారు. అవును. అండ్ ఇప్పటి వరకు అంటే మీరు చెప్పిన దాంట్లో ఇది ఇస్తున్నాము, ఇది ప్రొవైడ్ చేస్తున్నాము, సర్వీస్ ప్రకారంగా కూడా ఇన్ని ఉంటాయి అని, అవును. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పడం అవును. జరిగింది. దాన్ని ఒక స్టూడెంట్ ఏ రకంగా యుటిలైజ్ చేసుకోవాలి అంటారు? అది మనము 2 వేస్‌లో చేస్తున్నామండి. ఒకటేమో బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడే స్టూడెంట్‌కి గ్రూప్‌లో కరిక్యులమ్ ఇచ్చేస్తాము. ఎలా ఫాలో అవ్వాలి ట్రాకర్ వాడుకుంటుంది. ఇప్పుడేం చేస్తున్నామంటే స్టూడెంట్‌కి ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చేస్తున్నాం మన దగ్గరే. ఆ ప్లాట్‌ఫామ్‌లో డైలీ ఎగ్జామ్‌తో పాటు డైలీ జరిగిన క్లాస్ రికార్డింగ్ వచ్చేస్తది. హ్మ్. హ్మ్. అంటే వాడికి అక్కడే వాడు లాగిన్ అయిపోతాడు. వాడు క్లాస్ రికార్డింగ్ చూసుకోవచ్చు. ఈవినింగ్ ఎగ్జామ్ షెడ్యూల్ అవుతది. వాడి కరిక్యులమ్ చూసుకోవచ్చు. ఈవెన్ మనం ఏం చేస్తున్నాము, వాడి పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ తగ్గట్టు, వాడి ఈవెన్ టెస్ట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టు వచ్చే డ్రైవ్స్ ఎలిజిబిలిటీ వాడికే కనపడతది. ఇప్పటివరకి మనం ఓపెన్‌గా మన స్టూడెంట్స్‌కి ఇచ్చేసి చేసేవాళ్ళం. కొంతమంది అప్లై చేస్తారు, కొంతమంది అప్లై చేయరు. ఇప్పుడేమవుతుంది ఆ ప్లాట్‌ఫామ్‌లో నీ పర్సెంటేజ్ కరెక్ట్‌గా ఉంది. నువ్వు 6 ఎగ్జామ్స్ రాసావు. నీకు హై ప్రియారిటీ ఉంటది. నువ్వు ఒక ఎగ్జామ్ కూడా రాయలా. కాల్స్ రెస్పాండ్ అవ్వట్ల. మళ్ళీ బ్యాకెళ్ళి టీమ్ మళ్ళీ కాల్స్ చేసి, ఇంట్రెస్ట్ ఉండేలా చేపిచ్చి, అలా 1 to 1 మెయిన్ మానిటరింగ్ జరుగుతుందండి. హ్మ్. అప్పుడేమవుద్ది మనకి ఇంకా రిజల్ట్స్ ఎఫెక్టివ్‌గా పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో, ఇలా స్టూడెంట్ వైస్ కాన్సంట్రేషన్ ఇంకా పెంచుతున్నాం. సో, ఈ పాయింట్‌లో మనము ఒక మెంటర్ సైడ్ అంటే మనం ట్రైనింగ్ పార్ట్ ఇస్తున్నాం. ఒక పాత్ క్రియేట్ చేస్తున్నాం. మనది ఇంత 50% మనదుంటే టెక్నికల్‌గా చెప్పడము, డౌట్స్ క్లియరింగ్, రెజ్యూమే టెస్ట్. ప్రిపరేషన్, టెస్ట్. ఇంకా 50 స్టూడెంట్ ఉండాలి గదా! ఖచ్చితంగా. 50 కాదు ఇంకా 100 ఉండాలి వాడిది. డబుల్ ఉండాలి చెప్పే వాళ్ళకన్నా గూడా. ఎందుకంటే వాళ్ళకిప్పుడు ఇంకేం పని ఉండదు గదండీ. హ్మ్. హ్మ్. కాలేజ్ అయిపోయింది. యెస్. ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ ఆ! అయింది మనకి నేర్చుకోవడానికి. చేయడానికి. అందుకే నేనెప్పుడు ఫస్ట్ డెమో క్లాస్‌లో ఏం జెప్తానంటే నీకు 24 అవర్స్ ఉంటాయి. హ్మ్. నేను అడిగేదేంటంటే 7 అవర్స్. ఓకే. ఎందుకంటే 4 ½ అవర్స్ క్లాసెస్. హ్మ్. లంచ్ బ్రేక్ ఉంటది. ఇంకో 2 అవర్స్ ప్రాక్టీస్ సెషన్. హ్మ్. నువ్వు 7 అవర్స్ కోడ్ 9 కేటాయించు. నువ్వు జాబ్ ఎందుకు రాదో చూద్దాం మనం. సో, మరి ఇంకా ఎవరికైనా కూడా కోడ్ జ్ఞాన్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి స్క్రీన్ మీద నంబర్స్ ఉంటాయండి. కాల్ జేయొచ్చు. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. దాని తర్వాత ఫిజికల్‌గా ఆఫీస్‌కి రమ్మంటాం మనం. హ్మ్. విజయవాడ అయితే మొగల్ రాజ్‌పురం ఉంది. హైదరాబాద్ అయితే జేఎన్‌టీ మెట్రో స్టేషన్ ఆపోజిట్‌లో అమీర్‌పేటలో ఉంది మనకి. బెంగుళూరు అయితే బీటీఎం లేఅవుట్ ఉంది. ఆఫీస్‌కొచ్చి అన్ని డౌట్స్ క్లియర్ జేసుకొని, కుదిరితే పేరెంట్స్‌తో వచ్చి, పిల్లలతో మాట్లాడి, మెంటర్స్‌తో మాట్లాడి, డౌట్స్ అన్నీ క్లియర్ జేసుకున్నాక అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ క్లియర్ అయ్యాకే జాయిన్ అవ్వండి. డెఫినెట్‌గా. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అంటే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్‌లో ఉంటుంది. ఇప్పుడు మా వీడియోల ద్వారా కూడా కోడ్ జ్ఞాన్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా వీళ్ళు సర్వీస్ అందిస్తున్నారు? అండ్ అందులో ఎంతమంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు అని మీరు కూడా చూసారు. బట్ అది యాస్ ఎ ఇన్ఫర్మేషన్‌గానే కాకుండా ఒకసారి మనం బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి ఒకటికి 2 సార్లు రీచెక్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది కాబట్టి మనం అక్కడికెళ్ళి విజిట్ చేస్తే మీకే ఒక ప్రాక్టికల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ రావడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరే ఒక రైట్ డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.